గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ అనేకమైన మేలులతో అనేకమైన దీవెనలతో నిత్యము తన లోతైన సత్యాలతో మిమ్మల్ని మాట్లాడుతూ మిమ్మల్ని అనేకమైన సంతోషకరమైన దినములలో మిమ్మల్ని నడిపిస్తున్నాడని నేను నమ్మొచ్చు ఉంటున్నాను. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనముల నుండి మాట్లాడుతున్నాడు. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అనే మాటను ప్రభు మనకు వాగ్దానముగా ఇస్తూ ఉన్నాడు. మనం చేయు మనవులన్నీ దేవుడు అంగీకరించి ఉన్నాడని వాగ్దానం తెలియజేస్తబడుతుంది. కాబట్టి మనం చేస్తున్న మనవులన్నీ కూడా ప్రభువు అంగీకరిస్తున్నాడని మాట్లాడుతున్నప్పుడు మనకెంతగానో సంతోషము, ఎంతగానో ఆనందము అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో నేను మీతో తెలియజేస్తుంది ఏంటంటే, ప్రభువుకి మనం చేయు మనవులన్నీ అంగీకారంగా ఉండాలి అనంటే మొట్టమొదటిగా మనము పరీక్షించుకోవాలి. మనము ప్రభువుకి తగినట్టుగా జీవిస్తున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము దీనత్వంలో, ప్రభువులో దీనత్వంగా ఉండాలి. ప్రభువుకు అన్ని విషయంలో మనము సమ్మతమైన వారిగా కనిపించాలి. మనము అన్ని విషయంలో దేవునిని ధరించుకొని ఉన్నామా లేదా చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని కానీ దేవుని వాగ్దానాలను కానీ దేవుడిస్తున్న ఈ జీవితాన్ని మనము ధరించుకొని ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. దేవునికి మనం మొరలన్నీ ఆలకిస్తున్నాడు కదా. మనం ఎలాంటి మనసుతో ఉండాలి అని అంటే, మనము మెత్తనైన మనసుతో ఉండాలి అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేయు మనవులన్నీ ప్రభువు వినాలి అని అంటే హోషేయ లాగా మనము జీవించాలి. హోషేయ మెత్తని మనసుతో ఉన్నాడు, దీనత్వమైన హృదయంతో ఉన్నాడు. యోషీయా రాజుగా ఉన్నప్పుడు, యూదా రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు, హోషేయ యూదా రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఇంకా పాపంతోనే జీవిస్తూ ఉన్నారు. ఇంకా లోతైన విగ్రహారాధనతోనే ఉన్నారు. దేవుణ్ణి విమర్శిస్తూ, దేవుణ్ణి వాక్యాన్ని తృణీకరిస్తూ, దేవునితో ఎగతాళిగా చేస్తూ, దేవుని ప్రవక్తలను, దేవుని దైవజనులుగా ఉంటున్న వారందరినీ కూడా హింసిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో యోషీయ యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన అంతటిలో యెహోవా యోషియాను చూసినప్పుడు, యోషియ మెత్తటైన మనసు కలిగిన వాడు, దీనమైన హృదయం కలిగిన వాడు. ఇంకొక విషయం ఏంటంటే, యోషియ దేవుడు చెప్పిన మాటలన్నిటినీ అంగీకరించిన వాడై ఉన్నాడు. దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటను అంగీకరించిన వాడై ఉన్నాడు. మెత్తని హృదయంతో యెహోవా సన్నిధికి దినము తాను ప్రభువుతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ రోజుల్లో కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మనము రోధిస్తూ ఉంటున్నాం, ఏడుస్తూ ఉంటున్నాం, ఘోష పడుతూ ఉంటున్నాం. ఇంకొక పరిస్థితిని చూసుకుంటే మన బట్టలను మనం చింపుకునే వారిగా ఉంటున్నాం. అయితే దేవుని రాజ్యంలో మనము ఎలాంటి వారిగా ఉండాలనంటే మెత్తని మనసుతో ఉండాలి, దీనత్వమైన మనసుతో ఉండాలి. దేవుడు చెప్తున్న మాటలను మనము వినగలగాలి. మన చెవులతో దేవుడు ఏ మాటలను ఇస్తున్నాడో ఆ మాటల్ని వినగలగాలి. ఈరోజు దురదృష్టం ఏంటంటే, సేవకులు చెప్తున్న మాటలు వినట్లేదు, దేవుడు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావు. పైగా మనకు దేవుడు ఒక స్వరం వినిపిస్తున్నాడు అనుకోండి, ఆ స్వరాన్ని గుర్తించకుండా ఇది సాతాను స్వరమా లేకపోతే ఇది ఏదో స్వరమా అనే అపోహలతో మనం ఈరోజు ఉంటున్న వారిగా ఉంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టే హోషేయ భక్తుడు హోషేయ రాజైన భక్తుడు ఏం చేశాడంటే, తన దేవుని సన్నిధికి చేరి మొరపెడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు తను ఏం చేశాడంట,
తన హృదయాన్ని కన్నీటితో ప్రభువుకి అర్పించాడట. మరి తన వస్త్రములన్నిటిని కూడా చింపుకుని ఏడ్చేవాడట. అట్లా చేశాడట. అందుకే దేవుడు ఈరోజు హోషేయతో మాట్లాడుతున్న మాట, నీవు చేయిస్తున్న మనవులన్నీ నేను విని ఉన్నాను అని. ప్రతి మనవిని, నేను చేస్తున్న ప్రతి మనవిని వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు చేస్తున్న మనవులు సరి అయినయా, న్యాయమైనవా, మరి దేవునికి అంగీకారమైనవా, అవన్నీ కూడా మనము గమనించుకోవాలి. కాబట్టి ప్రతి వాగ్దానం వెనుక దేవుడు మన జీవితాన్ని మరి పరీక్షించి ఆ వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ప్రభు ఇస్తున్న వాగ్దానాలపై మన జీవితాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు సాగాలి. కాబట్టి ఈరోజు మరి ప్రభు మరలా ఒక మాట, మరి నీవు చేయు మనవులన్నీ నేను విని ఉన్నాను అని చెప్పి సెలవిస్తున్నాడు. కాబట్టి నేను చేస్తున్న మనవులన్నీ వినాలని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నైనా ఇదిగో నీవు చేయు మనవులన్నీ నేను విని ఉన్నానని హోషేయతో ఏ రీతిగా నైనా మీరు మాట్లాడి ఉన్నారు, ఈరోజు మాతో కూడా మాట్లాడి ఉన్నారని నమ్ముచ్చు ఉన్నాను. జీవితంలోనైనా మేము దీనత్వం కలిగి ఉండటకు సహాయం దయచేయి అయ్యా. ఇదిగో నీ మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఈ లోకం వాటి కొరకునైనా మా బట్టలను చెంపుకునే వారిగా ఉంటున్నాము, కానీ నైనా ఇదిగో మీరు ఇస్తున్న జీవితం కొరకునైనా మా మనసును, మా హృదయమును, మా వస్త్రములను నైనా చెంపుకునే వారిగా ఉండుటకు తండ్రి ప్రభా, మేము కలిగి ఉండవలసిన లక్షణాలన్నింటినీ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రియులు నైనా బిడ్డలు నైనా ప్రభా, ఈరోజు తండ్రి ప్రభా ఏ మనవులు చేస్తున్నారో వారి మనవులన్నింటినీ మీరు ఆలకిస్తున్నారని నమ్ముచూ ఉంటున్నాను. ఈరోజు హోషేయతో మీరు మాట్లాడినట్టుగా తండ్రి, యోషియాను తండ్రి ప్రభా నైనా దర్శించినట్టుగా, యోషియాతో తండ్రి వాగ్దానం చేసినట్టుగా మాతో కూడా వాగ్దానం చేస్తున్నారని నమ్ముతున్నాం. మా స్వరములను వింటున్నారని నమ్ముతున్నాం. మా మనవులన్నీ వింటున్నారని నమ్ముతున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, మేము పడుతున్న బాధ వేదనను అన్నింటినీ మీరు చూస్తున్నారని నమ్ముతున్నాం. బిడ్డలు ప్రభా, ప్రియులునైనా ఏ కష్టాలతో ఉన్నారో ఆ మొరలన్నీ మీరు ఆలకించండి. వారి మొరలకు జవాబు అనుగ్రహిస్తున్నారని నమ్ముచు, విశ్వసించు. ఇదిగో తండ్రి, మాకు జవాబు అయిన దేవుడు అని నమ్ముతూ, నైనా సమాధానము కలిగిన దేవుడు అని నమ్ముతూ, ఎదుగు తండ్రి ప్రభు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకిస్తూ మాకు జవాబులు అనుగ్రహించాలని నాయన, మీ ప్రార్థన అన్నిటిలో తండ్రి ప్రభా మాకు తండ్రి సమాధానంతో దయచేస్తున్నారని నమ్ముచు, విశ్వసించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుడు మీ మొరలు ఆలకించి మిమ్మల్ని మరి సమాధానంతో నడిపించును గాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.